కాపు రిజర్వేషన్ అనేటటువంటిది ఒక భావోద్వేగాన్ని సృష్టించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే 5 వేళ్ళు తమ వైపే చూపెడతాయి అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక డ్రమిటైజ్ చేశారు. ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు కాపు రిజర్వేషన్లకంటూ ఒక కమిటీ వేసేసి ఆ కమిటీలో చైర్మన్ ఏమో కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళకంటే వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి అన్నటువంటి తేల్చి చెప్పారు. ఇంకోటి 50% పైన రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని కూడా తేల్చి చెప్తే అందులోనూ ఒక కమిటీ మెంబర్ చేతన కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని రాయిపిచ్చేసి ఆ కాగితం ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఓకే చేసేసాం, మేము రిజర్వేషన్లు ఇచ్చేసామని ప్రకటించేశారు. రిజర్వేషన్లు 50% లోపు మాత్రమే ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా సరే అదేమంటే తమిళనాడులో ఇవ్వలేదు అలాంటి ఉపన్యాసాలతో కాలక్షేపం చేశారు. తర్వాత అది కొట్టేసింది కోర్టు. ఆ తర్వాత అదే టైంలోనే ఆ 2019 ముందు ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అది పోయింది కాబట్టి ఇందులో 5% ఇచ్చేస్తున్నాను అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఒక కులానికి ఆ 10%లో 5% ఇవ్వడానికి రూల్ లేదు. ఓసీలో ఉన్న అందరికీ అని ఇచ్చింది. నిన్నటిదాకా బీసీ ఎంట్రీ, మళ్ళీ అప్పుడే ఓబీసీ ఎంట్రీ. అది సాధ్యం కాదని తెలిసిన ఒక డ్రమటైజ్ చేయడానికి పెట్టుకొచ్చారు. దాన్ని అప్పుడు జగన్ వచ్చిన తర్వాత అది తీసేశారు. కాబట్టి అదిగో కాపులకు రిజర్వేషన్ చంద్రబాబు ఇస్తే తీసేశారని ఇప్పుడు చంద్రబాబుతో కలిసి వెళ్తున్నారు కాబట్టి జనసేన మాట్లాడదు. అంతకుముందు జనసేన అది డ్రామా అని చెప్పింది 2018-19లో. 2019-22 దాకా కూడా అట్లాగే చెప్పింది. తెలుగుదేశంతో జనసేన కలిసిన దగ్గర నుంచి జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తే తీసేశారు జగన్మోహన్ రెడ్డి అనే టైప్లో కాపుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సంతాపం తన సొంత ఊర్లో పెట్టినటువంటి సందర్భంలో బొత్స త్రిమూర్తులు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అక్కడ తోట త్రిమూర్తులు ఇదే చెప్పుకొచ్చారు, మనం కులంలోనే పుట్టాం పార్టీల్లో కాదు అన్నటువంటి సంచలన వ్యాఖ్య చేశారు. అదే సందర్భంలో కుల రిజర్వేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు నాటకమాడి ఇప్పుడు వచ్చి మళ్ళీ జగన్ తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ 2 ఏళ్ళు అయింది కదా ఎందుకు చేయలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు కూడా కావాలంటే మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒకసారి తీసుకొస్తారు, ఆ తర్వాత కొట్టేశారని చెప్తారు. ఇదివరకు మందకృష్ణ మాదిగ తీసుకొచ్చినటువంటి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని మాదిగలకి రిజర్వేషన్ ఇచ్చేసామని చెప్పి ఆ తర్వాత కొట్టేశాక మనం ఏం చేయలేకపోతున్నామని చెప్పేసి ఆ తర్వాత మోడీ ఇచ్చాక అది గదుగదుగదుగో అని చెప్పేసి చేసినట్టే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు ఆపినట్టు. ఇప్పుడు లేదు మేము ఆపలేదు అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. కాపు రిజర్వేషన్ నిజంగా ఇవ్వగలుగుతారా వైసీపీ అయినా టీడీపీ అయినా లేదా జనసేన వచ్చినా? అసాధ్యం. కానీ ప్రచారం మాత్రం ఎవరికి వాళ్ళు. ఇది ఆంధ్ర రాజకీయం, చదువుకున్న వాళ్ళనే నమ్మించే రాజకీయం.